ఈ నెల 14వ తేదీ ఎంతో శక్తివంతమైన జ్యేష్ఠ అమావాస్య. ఆ లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజుగా చెప్తారు. ఈ రోజు మీ తలరాత మారాలంటే కేవలం ఈ రోజు ఈ చెట్టును తాకితే చాలు. ఈ రోజు ఎవరైతే ఈ చెట్టును తాకుతారో వారికి అదృష్టం పడుతుంది. వారి యొక్క దోషాలు మొత్తం ఈ రోజుతో తొలగిపోతాయి. వారి యొక్క జన్మ జన్మల తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ ఈ రోజుతో తొలగిపోతాయి. మరి అత్యంత శక్తివంతమైన అమావాస్య రోజు ఏ చెట్టును తాకితే మీ దశ మారి తిరుగులేని రాజయోగం పడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. ముందుగా మనం అమావాస్య, పౌర్ణమి అక్కా చెల్లెల కథను తెలుసుకుందాం. ఎవరైతే ఈరోజు ఈ కథను వింటారో వారి యొక్క జన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. మీ కష్టాలు, బాధలు మొత్తం ఈ రోజుతో తొలగిపోతాయి. మీరు తప్పక వినవలసిన ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం జరిగిన పౌర్ణమి, అమావాస్య అనే ఇద్దరు అక్కా చెల్లెల కథ. పూర్వం ఒక రాజ్యంలో ఒక రాజు, ఒక రాణి ఉండేవారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. ఒక కుమార్తె పేరు అమావాస్య, మరొక కుమార్తె పేరు పౌర్ణమి. పౌర్ణమి చాలా మతపరమైన విశ్వాసాలు కలిగి ఉండేది. ఆమె ఎప్పుడు కూడా గోవులకు సేవ చేస్తూ ఉండేది. తాను అన్ని పనులు కూడా చేసేది. అమావాస్య ఎప్పుడూ కూడా ఏ పూజలు చేయడానికి కూడా ఆసక్తి చూపించేది కాదు. ఆమె ఎప్పుడు కూడా దైవ ప్రార్థన చేయలేదు. తాను ఏ పని కూడా చేసేది కాదు. కానీ అక్కా చెల్లెలిద్దరూ మాత్రం ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు. కానీ పౌర్ణమి అంటే రాజుకు, రాణికి అంత ఇష్టం ఉండేది కాదు. వారిద్దరూ ఎప్పుడూ కూడా అమావాస్యని ఎక్కువ ప్రేమగా చూసేవారు. అలాగే ఇద్దరు కొడుకుల్ని ప్రేమగా చూసుకునేవారు. కొడుకుల విషయంలోనే అధిక శ్రద్ధ తీసుకునేవారు. కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. రాజు కుమారులిద్దరికీ కూడా వివాహాన్ని చేశాడు. కుమార్తెలకు కూడా వివాహాన్ని చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రాణి ఇలా చెబుతుంది. పౌర్ణమి ఎప్పుడు కూడా పని చేయడానికే ఎక్కువ ఇష్టపడుతుంది. గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది. భజనలు, కీర్తనలు చేస్తుంది. దానివల్ల ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూడమని చెప్తుంది. ఆమె పెద్దింటి కుటుంబంలోకి వెళ్ళినట్లయితే ఆమె ఇవన్నీ చేయడానికి కుదరదు. అందుకే పేద ఇంటికి మనం పంపిద్దామని చెప్తుంది. రాజు సరేనని చెప్పి సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు. చివరకు రాజు పౌర్ణమికి ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని నిశ్చయం చేశాడు. అప్పుడు రాణి ఇలా అంటుంది. మహారాజా, అమావాస్యకు కూడా మనం వివాహం చేద్దాం. అక్కా చెల్లెలిద్దరికీ కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది. అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిర్చాడు. ఆ విషయాన్ని రాజు రాణికి చెప్పగానే ఆమె ఎంతో సంతోషించింది. మనసులో రాణి ఇలా అనుకుంటుంది. పేదల ఇంట్లో పౌర్ణమి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఆమె ఎప్పుడు కూడా పూజలు పూజలు అంటుంది. ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాం అని అనుకుంటుంది. ఇక సమయం రాగానే రాజుగారు తన ఇద్దరి కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు. అమావాస్యకు చాలా సంపదలను కూడా ఇచ్చాడు. కాని పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. సోదరులు అమావాస్యను చాలా ప్రేమగా చూసుకునేవారు. కాని ఆమె మాత్రం వదినగార్లపై ఎప్పుడూ కూడా పెత్తనాన్ని చెలాయిస్తూ ఉండేది. కానీ పౌర్ణమి మాత్రం ప్రతి పనిలో కూడా వాళ్లకు కూడా సహాయం చేస్తూ ఉండేది. అమావాస్య, పౌర్ణమి ఇద్దరూ కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు. ఒకప్పుడు అమావాస్య తన ఇంట్లో శివపూజ ఏర్పాటు చేసుకుంది. ఆమె ఊర్లో అందరినీ పిలిచింది. కాని తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు. పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చొని ఉంది. ఆ ఊర్లో ఆడవాళ్లు ఇలా అంటున్నారు. మీ చెల్లెలి ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతూ ఉంది. నువ్వు రావా అని అడిగారు. అప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది. నన్ను పిలవలేదు, నేనెలా వెళ్ళగలను అని చెప్పింది.
అప్పుడు ఆ గ్రామంలోని మహిళలు ఇలా అన్నారు: దైవ పూజ జరుగుతున్నప్పుడు పిలవాలన్న నియమం లేదు. ఎవరైనా సరే వెళ్ళవచ్చు. అందువల్ల నీవు కూడా మాతో రా అని పిలిచారు. అప్పుడు పౌర్ణమి కూడా ఆ పూజకు వెళ్ళింది. అమావాస్య పౌర్ణమిని చూసి ఇలా అంటుంది: నేను నిన్ను పిలవనప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడిగింది. వస్తే వచ్చావు కాని నిశ్శబ్దంగా ఒక చోట కూర్చొని ఉండు, అటూ ఇటూ తిరగకు అని చెప్పింది. తన పేదరికాన్ని చాలా ఎగతాళి చేసింది. ఆమె చేష్టలు చూసి పౌర్ణమి కళ్ళ నుండి నీళ్లు తిరిగాయి. ఆమె ఆ మహాశివయ్యను ప్రార్థించడం మొదలుపెట్టింది. ఓ మహాదేవా, నీవు నా పట్ల ఎప్పుడు దయ చూపిస్తావు? నా తప్పేంటి? పూజలు చేయడం, గోసేవ చేయడమే నా తప్పా? పని చేయడం నా తప్పా? దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అని అనుకుంటూ దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది. ఆ శివపూజ మొత్తం కూడా పూర్తయిపోయింది. అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్నిచ్చింది. కాని పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. ఆమె అక్కడి నుండి తిరిగి వచ్చేసింది. ఆమె దారిలో ఇలా అనుకుంటుంది: నేనిప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు. అప్పుడు నేను వారికి ఏం సమాధానం చెప్పాలి? నేను అన్నావదినల దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంది. తాను ఇంటికి వెళ్ళి తన భర్తతో, పిల్లలతో అన్నగారింటికి వెళ్ళి వస్తానని చెప్పి తాను అన్నగారింటికి బయలుదేరింది. తాను నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది. అక్కడ ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది. ఆ ముసలావిడ ఇలా అడుగుతుంది: అమ్మా, నీవెవరు? ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. ఆమె అడిగిన ప్రశ్నలకు పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చింది. తనను తాను పరిచయం చేసుకుంది. అప్పుడు ఆ ముసలి అవ్వ ఇలా అంటుంది: అమ్మా చూడు, ఈ తులసి మొక్క ఎండిపోయింది. అందులో కొద్దిగా నీటిని పొయ్యి అని చెప్పింది. ఇక్కడ ప్రదేశాన్ని మొత్తం కూడా శుభ్రం చేయమని చెప్పింది. తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది. పౌర్ణమి సరేనని చెప్పి ఆ ప్రదేశానంతా కూడా శుభ్రం చేసింది. తులసి చెట్టును పూజించింది. ముసలి అవ్వకు స్నానం చేయడానికి నీటిని ఏర్పాటు చేసింది. ఆమె పాదాలను నొక్కింది. అన్ని పనులు అయిపోయాక వేరే ఏమైనా పని ఉందా అని అడిగింది. ఏమీ లేదు అని చెప్పి పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది. పౌర్ణమి ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చొని ఉన్నాడు. ఆ సాధువు మరెవరో కాదు, దేవుళ్ళకే దేవుడు, ఆ మహాదేవుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన ఇలా అడుగుతున్నాడు: తల్లి, నీవెవరు? ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి, నేను మా అన్నావదినల దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ ముసలి వేషంలో ఉన్న పరమశివుడు ఇలా అడుగుతున్నాడు: తల్లి, ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడుగుతాడు. దానికి పౌర్ణమి ఆ గుడిని శుభ్రం చేసింది. ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది. అప్పుడు ఆ పరమేశ్వరుని రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదం ఇచ్చారు. ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది. తాను ఆ కాళీమాత గుడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించింది. ఆమె ఇలా అంటుంది: ప్రతి ఒక్కరూ కూడా గుడికి వస్తున్నారు, వెళ్తున్నారు. కాని ఎవరూ కూడా ఈ గుడిని శుభ్రం చేయడం లేదు. చూడు, ఈ గుడి ఎంత మురికిగా ఉందో. కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి ఇలా అంటుంది: సరేనమ్మా, అలానే చేస్తాను అని చెప్పి తాను గుడిని మొత్తం శుభ్రం చేసింది. శుభ్రం చేసి కాళీమాతకు పూజలు చేసింది. పూజలు చేసుకుని ఆమె మళ్ళీ బయలుదేరింది. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఒక నది వచ్చింది. ఆ నది ఒడ్డుని ఒక ముసలవ్వ కూర్చొని ఉంది. ఆ ముసలవ్వ రూపంలో ఉన్నది ఎవరో కాదు, ఆ గంగామాత. గంగామాత ఇలా చెప్తుంది: ప్రతి ఒక్కరూ కూడా నదిలోకి దిగి స్నానం చేస్తున్నారు, అలానే వెళ్తున్నారు. ఇక్కడంతా కూడా
చాలా మురికిగా ఉంది. పైన ప్రదేశమంతా కూడా చాలా మురికిగా చేశారు. ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి ఇలా అంటుంది. సరే, అలానే చేస్తానని చెప్పి ఆ ప్రదేశాన్ని కూడా అంతా శుభ్రం చేసింది. శుభ్రం చేశాక అక్కడ ఉన్న నావలో కూర్చొని తాను ఆ నది దాటి అవతల ఒడ్డుకు వెళ్ళి తన అన్నావదినల ఇంటికి వెళ్ళింది. అన్నావదినల ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వాళ్ళు ఎంతో సంతోషించారు. ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. రాత్రి అయ్యింది. పౌర్ణమి వాళ్ళింట్లోనే నిద్రపోయింది. ఉదయం లేచి నేను వెళ్ళి వస్తానని చెప్పేసరికి పౌర్ణమి వదినగార్లు తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు. ఈ చీరను కట్టుకొని వెళ్ళమని చెప్పారు. సరేనని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకొని అక్కడ్నుండి బయలుదేరుతూ ఉంటే వదినగార్లిద్దరూ కూడా ఒక సంచిని తనకిచ్చారు. ఇవన్నీ తీసుకొని వెళ్ళమని చెప్పారు. ఆమె వాటిని తీసుకొని బయలుదేరింది. మళ్ళీ అదే నావ ఎక్కి అవతలి ఒడ్డుకు వచ్చింది. వచ్చి గంగామాత కూర్చొని ఉంది కదా, ఆ గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచినిచ్చింది. తాను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది. తాను ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది. అక్కడ ఉన్న ముసలవ్వ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది. ఆ సంచిని కూడా తీసుకొని తాను ఇంకా ముందుకు బయలుదేరింది. దారిలో ఉన్న పరమేశ్వరుడు తనకు ఇంకొక సంచిని ఇచ్చారు. అది కూడా తీసుకొని ఆమె ముందుకు పోయింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తులసీమాత వద్దకు వచ్చింది. అక్కడ కూడా తనకు తులసీమాత తనకు ఇంకొక సంచినిచ్చింది. ఇవన్నీ తీసుకొని తాను తన ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న తర్వాత తాను అన్నావదినలిచ్చిన సంచిని ముందుగా విప్పింది. విప్పేసరికి అందులో మిఠాయిలున్నాయి. ఇంకా కొత్త బట్టలున్నాయి. వాటిని తీసి మిఠాయిలని తన పిల్లలకిచ్చింది. కొత్త బట్టలను తన పిల్లలకిచ్చింది. ఇచ్చి తాను గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది. దాని నిండా కూడా బంగారం, ధనంతో నిండి ఉన్నాయి. ఆ తర్వాత ఆమె కాళీమాత ఇచ్చిన సంచిని తెరిచేసరికి దాంట్లో కూడా ధనధాన్యాలతో నిండి ఉన్నాయి. తరువాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని, తులసీమాత ఇచ్చిన సంచిని విప్పేసరికి వాటన్నిటిలో కూడా ధనధాన్యాలతో నిండి ఉన్నాయి. వాటన్నిటినీ చూసి పౌర్ణమి చాలా సంతోషించింది. తనకిప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు లేదు. తాను చాలా సంతోషంగా జీవిస్తూ ఉంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత తాను ఇలా అనుకుంది. మనింట్లో శివపూజను ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంది. అనుకొని తాను కూడా శివపూజను ఏర్పాటు చేసుకుంది. ఏర్పాటు చేసుకొని అమావాస్యని కూడా తన ఇంటికి శివపూజలో పాల్గొనమని పిలిచింది. అప్పుడు ఊర్లో వారందరూ కూడా శివపూజలో పాల్గొనడానికి వచ్చారు. అమావాస్య కూడా వచ్చింది. అమావాస్య పౌర్ణమిని చూసి ఇలా అంటుంది. నీకింత ధనం ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు పౌర్ణమి ఇలా అంటుంది. నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు ప్రసాదాన్ని ఇవ్వలేదు. నేను అదే బెంగలో అన్నావదినల దగ్గరికి వెళ్దామని బయలుదేరాను అని చెప్పి దారిలో జరిగిన విషయాన్నంతా కూడా అమావాస్యకు చెప్పింది. అమావాస్య ఇలా అంటుంది. నీవు కూడా నాకు ప్రసాదాన్ని ఇవ్వకు. నేను కూడా అలానే వెళ్తాను అని చెప్పింది. దానికి పౌర్ణమి ఇలా అంటుంది. ప్రసాదం ఇవ్వకపోవడం తప్పు. ప్రసాదం అంటే అందరికీ పంచాలి. నేను ప్రసాదం ఖచ్చితంగా ఇస్తాను అని అంటుంది. కాని అమావాస్య వినకుండా ప్రసాదాన్ని తీసుకోకుండానే తాను బయలుదేరింది. తాను బయలుదేరిన తర్వాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది. తాను ఇలా అంటుంది. అమ్మాయి, తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు. ప్రదేశమంతా కూడా చాలా మురికిగా ఉంది. నీవు శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి అమావాస్య ఇలా అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్? నన్ను నీవు చూసావా? నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికైపోతాయి. అందువల్ల నేను అవేమీ చెయ్యను అని చెప్పి
తాను అక్కడి నుండి ముందుకు పోయింది. ముందుకు వెళ్ళేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు. సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుణ్ణి చూసింది. ఆయన కూడా గుడిని శుభ్రం చేయమని అడిగాడు. ఆయనకు కూడా అదే సమాధానం చెప్పింది. తాను కాళీమాతకు, గంగామాతకు అందరికీ కూడా అదే సమాధానం చెప్పింది. అలా చెప్పి నదిని దాటి తన అన్నా వదిన ఇంటికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఇదెందుకు వచ్చింది మనింటికి అని అనుకుంటున్నారు. సరేనని చెప్పి తాను ఆ రోజు అక్కడే ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్నా వదినలు ఇలా అంటున్నారు. సరే, వెళ్ళి రమ్మని చెప్పారు. దానికి తాను ఇలా అడుగుతుంది, పౌర్ణమికి మీరు ఒక సంచినిచ్చి పంపించారు, మరి నాకేమీ ఇవ్వరా అని అడిగింది. అలా అడిగేసరికి ఆ వదినలు ఇలా అంటున్నారు, సంచి నీ ఇంటికే వస్తుంది, నీవు వెళ్ళిపో అని చెప్పారు. తాను మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరికి వచ్చింది. గంగామాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది. ఆమె కూడా సరేనని చెప్పేసరికి నాకు సంచినివ్వరా అని అడిగేసరికి నీ ఇంటికే వస్తుంది, వెళ్ళిపోమ్మని చెప్పింది. అదేవిధంగా కాళీమాత, పరమేశ్వరుడు, తులసీమాత కూడా చెప్పారు. అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో 5 సంచులు ఉన్నాయి. అమావాస్య ఆ 5 సంచులను తెరిచి చూసేసరికి మట్టితోనూ రాళ్లతోనూ పాములు, తేళ్లు తన నుదిటిపై కుట్టి తనకు గుణపాఠం చెప్పాయి. అప్పుడు అమావాస్యకు బుద్ధి వచ్చింది. భగవంతుడా నన్ను కాపాడు అని అంటుంది. ఆమె పౌర్ణమి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అంటుంది, నీకు సమస్తమైన సుఖాలు లభించాయి, కాని నాకు ఏమీ లభించలేదు అని చెప్పింది. దానికి పౌర్ణమి ఇలా అంటుంది, నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను. ఇంకా అన్నా వదినలకు నేను ఎప్పుడు సహాయాన్ని చేస్తూనే ఉన్నాను. నీవు వదినలకు ఎప్పుడు ఎటువంటి సహాయాన్ని చేయలేదు. నీవు గంగామాతకు కాని, పరమేశ్వరుడికి కాని, తులసీమాతకు కాని, కాళీమాతకు కాని ఎవరికీ కూడా నీవు విలువ ఇవ్వలేదు. వారు చెప్పిన ఏ మాటను కూడా నీవు వినలేదు. అందువల్లని భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అని అంటుంది. దానికి అమావాస్య ఇలా అంటుంది, పౌర్ణమి నువ్వు క్షమించు, ఇదంతా కూడా అజ్ఞానం వల్ల జరిగిపోయింది అని చెప్పింది. అంతేకాదు మళ్ళీ ఇలా అంటుంది, నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థించి వీటన్నిటిని పొందుతాను అని చెప్పింది. అప్పుడు పౌర్ణమి ఇలా అంటుంది, నీవు ఎప్పుడూ కూడా ఈ 3 సూత్రాలను గుర్తుంచుకో. మొదటి సూత్రం ఏంటంటే అందరిపైన కూడా దయ కలిగి ఉండాలి. ఇక రెండవ సూత్రం ఏంటంటే ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండాలి. మూడవ సూత్రం ఏంటంటే ఎప్పుడూ ఎవరిని కూడా బాధ పెట్టకూడదు, మంచి కర్మలనే చేస్తూ ఉండాలి. భగవంతుడు ఏదైతే 3 సూత్రాలు చెప్పాడో అవన్నీ కూడా పాటిస్తూ ఉండాలి. వాటిని ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకోవాలి. నేను మంచి మనసుతో భగవంతుణ్ణి ప్రార్థించాను, అందరికీ కూడా సహాయాన్ని చేశాను, అందరి పనులను చేశాను, అందువల్లే నాకు ఇవన్నీ కూడా లభించాయి. కాని నీవు ఆ 3 సూత్రాలు పాటించకుండా నీ దగ్గర ఉన్నదంతా పోగొట్టుకున్నావు అని చెప్తుంది. అప్పుడు అమావాస్య తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇంట్లో పూజలు చేయడం ప్రారంభించింది. రోజూ పరమేశ్వరుణ్ణి క్షమాపణలు అడగడం మొదలుపెట్టింది. అందువల్లే ఎప్పుడూ కూడా మంచి కర్మలనే చేయాలి. ఇదంతా పౌర్ణమి తల్లిదండ్రులకు కూడా తెలిసి వాళ్లకు కూడా బుద్ధి వచ్చింది. వాళ్ళు కూడా నిత్యం పూజలు, మంచి కర్మలు చేయడం మొదలుపెట్టారు. ఇదంతా విని పౌర్ణమి చాలా సంతోషించింది. పౌర్ణమి కుటుంబం భోగభాగ్యాలతో సంతోషంగా జీవించారు. జ్యేష్ఠ బహుళ అమావాస్య రోజు మర్రి చెట్టు కింద ఉన్న సావిత్రీ దేవతను పూజించాలని మన పురాణాలు చెప్తున్నాయి. దీనిని వటసావిత్రి వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని అందరూ పౌర్ణమి రోజు చేస్తారు. దీనిని పౌర్ణమి రోజు చేయలేని వారు ఈ రోజు చేస్తే ఎంతో మంచిది. ఈ రోజు స్త్రీలు
ఉపవాసం ఉండి మర్రి చెట్టుకు నీళ్లు పోసి ఆ చెట్టు చుట్టూ 108 సార్లు దారం చుడుతూ ప్రార్థన చేసి ముత్తైదువులకు మరుసటి రోజు భోజనం పెడితే వటసావిత్రి వ్రతం అవుతుంది. ఇక హేమాద్రి అనే ధర్మశాస్త్ర గ్రంథంలో ఈ రోజు పవలించి ఉన్న శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి పూజ చేసి ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే సకల శుభాలు కలుగుతాయని వివరణ ఉంది. అలానే ఈరోజు నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చాలా విశేషమని అనేక గ్రంథాలు చెప్తున్నాయి. అమావాస్య అనేది పితృదేవతలకు తృప్తి కలిగించే తిథి. ఈరోజు పితృదేవతలకు తిలతర్పణం చేయాలి. అమావాస్య రోజు తిలతర్పణం వలన పితృదేవతలకు ఆనందం కలిగి పితృదోషాలన్నీ తొలగిపోతాయి. నువ్వులను బొటనవేలికి అద్దుకొని 3 సార్లు తర్పణం ఇవ్వాలి. ఇలా ఈ రోజు చేస్తే పుత్ర సంబంధమైన దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో కలహాలు, అశాంతి తొలగిపోతాయి. ఎప్పుడైతే పితృదేవతల అనుగ్రహం మనపై ఉంటుందో మనం ఆనందంగా ఉంటాము. అందుకే ఈరోజు పితృతర్పణం చెయ్యండి. ఇక ఈరోజు మధ్యాహ్న సమయంలో ఇలా చెయ్యండి. ఈరోజు నరఘోష ఉన్న ఇంట్లో అమావాస్య రోజు ఉదయమే ఒక గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి ఇంటి గుమ్మానికి ఒక 9 సార్లు అంటే 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో, మరో 3 సార్లు సవ్య దిశలో తిప్పి కింద కొడితే ఆ గృహానికి ఉన్న నరఘోష తొలగిపోతుంది. ఆ ఇంట్లో ఉన్నవారికి దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ఇది ప్రతి అమావాస్య రోజు చేసి అద్భుత పరిహారం. ఇలా చేస్తే గృహ సంబంధమైన అన్ని దోషాలు తొలగిపోతాయి. కాబట్టి జ్యేష్ఠ బహుళ అమావాస్య రోజు ఇలా ప్రతి ఒక్కరూ చేయాలి. దీనిని కూష్మాండ బలి అని అంటారు. ఇక ఈరోజు ముత్తైదువు స్త్రీలు అమావాస్య రోజు సంధ్యాకాలంలో మహాలక్ష్మికి దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తరం కాని, లక్ష్మీ సహస్రనామ స్తోత్రం కాని చేస్తే ఆ ఇంట ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, కనకలక్ష్మి, బంగారు సిరులను కురిపిస్తుంది. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఇది దివ్యమైన రోజు. అలానే ఈరోజు సాయంత్రం ప్రతి ఇంట్లో కూడా నీటిలో కొద్దిగా కల్లుప్పు అంటే సముద్రపు ఉప్పును వేసి ఆ నీటిని ఇల్లంతా చల్లండి. ఇలా చల్లడం వలన మన ఇంట్లో మూల మూలల్లో ఉన్న నెగటివ్ శక్తులన్నీ పారిపోతాయి. నరదిష్టి, నరపీడ తొలగిపోతాయి. నరఘోష మన ఇంటిపై ఉంటే ఆ ఇంట్లో ధనమున్నా కూడా ఆ ఇంట్లో గొడవలు, మానసిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలాంటి వారు ఈరోజు ఇలా నీటిని చల్లడం వలన అన్ని చెడు శక్తులు బయటికి పోతాయి. నెగటివ్ శక్తులన్నీ బయటికి పోయి మన ఇల్లు పరిశుద్ధమవుతుంది. అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఆనందంగా అడుగుపెడుతుంది. ఆ ఇంట్లో దేనికి లోటు లేకుండా సిరుల వర్షం కురిపిస్తుంది. అన్ని బాధలు, కష్టాలు పోయి కుబేరులవుతారు. ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు ఎవరైతే ప్రవహించే నదిలో స్నానాలు చేస్తారో వారి యొక్క పాపాలన్నీ తొలగిపోతాయి. పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. అంతేకాదు ఈరోజు ఎవరైతే మర్రి చెట్టును పూజించి నమస్కరిస్తారో వారి యొక్క పూర్వీకులు సంతోషించి మిమ్మల్ని దీవిస్తారు. ఇక అత్యంత శక్తివంతమైన జ్యేష్ఠ అమావాస్య రోజు తిప్పతీగ వేరును తెచ్చి ఆ వేరును తాయెత్తులో ఉంచి చేతికి కాని మెడలో కాని ధరించడం వలన దిష్టి మొత్తం పోయి ఆర్థిక ఇబ్బందులు పోతాయి. ఇంట్లో సమస్యలు తొలగిపోతాయి. అత్యంత పవిత్రమైన జ్యేష్ఠ అమావాస్య అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈరోజు తెలిసి కాని తెలియక కాని ఈ చెట్టును కేవలం తాకితే చాలు వారి ఇంట్లో లక్ష్మీదేవి సిరుల వర్షం కురిపిస్తుంది. ఈరోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన వేప చెట్టును ఎవరైతే తాకుతారో వారి ఇంట్లో అమ్మవారు సిరుల వర్షం కురిపిస్తుంది. వారికి మహారాజయోగం పడుతుంది. ఈరోజు ఎక్కడ వేప చెట్టు కనిపించినా అక్కడికి వెళ్లి వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి
చెట్టును 11 సార్లు తాకితే చాలు, వారి దశ ఈ రోజుతో మారిపోతుంది. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే అమావాస్య అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ రోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి వేప చెట్టును తాకితే మన ఒంట్లో దైవిక శక్తులు ప్రవేశిస్తాయి. ఇదంతా చేయడం కుదరని వారు ఈ అమావాస్య రోజు స్నానం చేసి కేవలం వేప చెట్టును తాకితే చాలు, మీకు అదృష్టం పడుతుంది. మీ తలరాత ఈ రోజుతో మారి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. జ్యేష్ఠ అమావాస్య రోజు తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఈ పర్వదినాన పూర్వీకులను స్మరించుకుంటూ పిండ ప్రదానాలు, పేదలకు దానధర్మాలు చేయాలి. శనిదేవుడికి నల్ల నువ్వులు, ఆవాల నూనె, నీలిరంగు పువ్వులు సమర్పించి యమదేవతను పూజించాలి. మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు బట్టలు, ధాన్యం ఇలాంటి వస్తువులు దానం చేయాలి. అంతేకాదు, ఏదైనా పిండిని లేదా పంచదారను దానం చేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. జ్యేష్ఠ అమావాస్య వేళ ఉదయాన్నే మీకు సమీపంలో ఉన్న గుడికి వెళ్ళి నవగ్రహాల్లో శనిదేవుణ్ణి ప్రత్యేకంగా పూజించాలి. అదేవిధంగా శని స్తోత్రం పఠించి నువ్వులను నైవేద్యంగా పెట్టాలి. ఈ పరిహారాన్ని పాటించడం వలన శనిదోషం నుండి ఉపశమనం లభిస్తుంది. అలానే ఈరోజు రావి చెట్టు కింద ఆవాల నూనెతో దీపారాధన చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే మన పూర్వీకులు ఆ చెట్టులో ఉంటారని నమ్ముతారు. అదేవిధంగా సాయంత్రం వేళ ఇంటికి దక్షిణం వైపున ఆవు నూనెతో దీపం వెలిగించాలి. జ్యేష్ఠ అమావాస్య సమయంలో శనిదేవుడికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులను దానం చేయడం వలన శని ప్రభావం నుండి బయటపడవచ్చు. ఈ పర్వదినాన ఆంజనేయుడికి పూజ చేయడం ద్వారా శనిదేవుడు మీ జోలికి రాడు. ఎందుకంటే ఆంజనేయుణ్ణి చూస్తే శనిదేవుడికి ఎంతో భయం ఉంటుంది. అందుకే హనుమంతుడి భక్తుల జోలికి శనిదేవుడు పొరపాటున కూడా వెళ్ళడు. జ్యేష్ఠ అమావాస్య రోజున కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఈ పవిత్రమైన రోజున పొరపాటున కూడా పెద్దలను అవమానించడం వంటి పనులు చేయకూడదు. ఈ రోజున మద్యం, మాంసం వంటి జోలికి వెళ్ళకూడదు. ఈ రోజు ఎవరితోనూ గొడవలు పెట్టుకోకూడదు. అమావాస్య వేళ మీ ఇంటికి బిచ్చగాడు వస్తే తనకు ఏదో ఒకటి ఇచ్చి పంపాలి. అంతేకాని తనను ఒట్టి చేతులతో తిరిగి పంపకూడదని గుర్తుంచుకోండి.